హాయ్ అందరికీ. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఆనియన్ అయితే ఫ్రై చేసుకున్నాను, క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్ కూడా నీట్గా కడిగి పెట్టేసి ఇందులోకి అయితే చూడండి మిరియాలు, చెక్క, ఆకు ఇంకా అన్నీ వేస్తున్నాను. లవంగాన్ని, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జింజర్ పేస్ట్, బిర్యానీ మసాలా ఇవైతే అన్నీ వేసుకోవాలి. మనం కారం ఎంత తింటామో అంతనే వేసుకోవాలి. ఇంకా పసుపు కూడా కొంచెం కలర్ రావడానికి అయితే వేస్తున్నాను. మెయిన్గా ఇందులో బిర్యానీ మసాలా అస్సలు మర్చిపోవద్దు, అది వేయడం వల్లనే టేస్ట్ ఉంటుంది. ఇంకా ఈ చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని ధనియాల పొడి కూడా వేసి చూడండి. జింజర్ పేస్ట్ అయితే ఇంట్లో ఫ్రెష్గా చేసిన మిక్సీ పట్టాను ఫ్రెష్గా, ఇంకా అప్పుడప్పుడే మిక్సీ పట్టేసాను, ఇంకా టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. ఇక్కడ పెరుగు కూడా వేసుకోవాలి మనం గ్రేవీ కోసం అని చెప్పి. పెరుగు వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇందులో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లెమన్ పిండుకొని మనం ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం పైనుంచి అయితే వేయాలి. వేసి ఇదైతే మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ లేదంటే ఒక 15 మినిట్స్ పక్కన అయితే పెట్టేసాలి. మనం ఫ్రై చేసిన ఆనియన్ ఉంది కదా, ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ పోసుకోవాలి. ఇది పక్కన పెట్టి దీంట్లోకి అయితే రైస్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. రైస్ కూడా 75% ఉడకాలి. ఇందులో కూడా కొత్తిమీర, పుదీనా, ఇంకా దీంట్లో మసాలా, స్టార్ పువ్వు అవన్నీ అయితే వేసాను. ఇంక ఇది కూడా కుక్ అయిన తర్వాత ఫస్ట్ ఒక లేయర్ వేసుకున్నాను. దానిపై నుంచి కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ వేసుకొని మళ్ళీ పైనుండి ఇట్లా ఇంకొక లేయర్ అయితే వేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోవాలి. అట్లా మళ్ళీ నెయ్యి అయితే నేను ఇంట్లో చేసిన నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. డాల్డా కూడా వేసుకోవచ్చు, కానీ ఇంకా నెయ్యితోటి చాలా బాగుంటుంది. ఇది ఇట్లా వేసిన తర్వాత మనం ఫుడ్ కలర్ ఎల్లో లేదంటే రెడ్ కలర్ తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఫుడ్ కలర్ ఎల్లో తీసుకున్నాను, బాగుంటుంది ఎల్లో తీసుకోవడం వల్ల. ఇంకా మీ ఇష్టము, అసలు వేయకపోతే కూడా ఏం ప్రాబ్లం లేదు, కానీ వేసుకుంటూ కొంచెం బిర్యానీ కనిపిస్తుంది కదా అట్లా కలర్. చూడండి ఫైనల్గా అయితే ఎంత మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది చికెన్ పీసెస్. ఇక్కడ ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసి అట్లా పక్కన అయితే పెట్టేశాను. అందులో ఎగ్ కనిపిస్తుంది కదా, చిన్నదైతే అది నాటు కోడిగుడ్డు, ఇంకా పెద్దదైతే మన ఇక్కడనే ఉంటుంది, దొరుకుతాయి కదా అవి. ఇదైతే పెద్దది ఇక్కడిదే. ఇదైతే చూడండి, ఇది నాటు కోడిగుడ్డు, స్మాల్గా ఎంత చిన్నగా ఉంది చూడు. ఇంకా సరే అని చెప్పేసి పక్కన అయితే పెట్టాను బాయిల్ చేసి, చికెన్ బిర్యానీ కాబట్టి. ఇంకా ఈరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్? వీడియో కూడా కొంచెం లేట్ అయ్యింది, సండే ఇంకా పని కాలేదు ఇంట్లో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ అయితే చేయండి. పీస్ అయితే చాలా మంచి